మెయిన్ ఆర్టికల్స్ లో మనకి దా ఎప్పుడు వాడినాం? దా ఎప్పుడు వాడినాం మెయిన్ ఆర్టికల్స్ లో? దా దా గురించి ఆ వచ్చినప్పుడు వాడినాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేమ్స్ ఆఫ్ ద సింగిల్ కంట్రీస్, అక్కడ గ్రూప్ ఆఫ్ కంట్రీస్. నేమ్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఏం వాడినాం? దా వాడినాం. కానీ ఒకటే కంట్రీ నేమ్ వచ్చింది, ఏం వాడద్దు. ఎగ్జాంపుల్ ఏంటి? ఇండియా. ఇండియాకి ముందు ఆర్టికల్ వస్తుందా? రాదు. ఫ్రాన్స్ కి ముందు ఆర్టికల్ వస్తుందా? రాదు. కెనడాకి ముందు ఆర్టికల్ వస్తుందా? రాదు. ఇవన్నింటికి చివరిలో ఎస్ ఏమన్నా వచ్చిందా? ఎస్ వస్తే కూడా ఏం వాడుకోమన్నా? దా వాడుకోమన్నా. గ్రూప్ ఆఫ్ కంట్రీస్ యూకే, యుఎస్ఏ, యుఏఈ అయితే ఏం వాడుకున్నావు? దా వాడుకున్నావు. ఒకవేళ దేశం పేరుకి ముందు చివరిలో ఎస్ లేకపోయినా, దేశం పేరు ఓన్లీ సింగిల్ గా పలుకుతున్నా ఏం వాడుకుంటాం? ఏం వాడము. ఏం వాడాలి? ఎగ్జామ్ లో ఎక్స్ వాడాలి. ఆర్ అక్కడ వాడు ఏమి ఇస్తాడు? నో ఆర్టికల్ అని ఇస్తాడు. ఆప్షన్స్ లో ఏ అండ్ ద నో ఆర్టికల్ అయినా ఇస్తాడు, ఏ అండ్ ద ఎక్స్ అయినా ఇస్తాడు. ఎక్స్ అంటే ఎక్స్ లెటర్ కాదు, ఇంటూ అన్నమాట. నథింగ్ ఈస్ దేర్ అని అర్థం. సెకండ్ వచ్చేసి మీల్స్ ఏమేమి రకాలు చెప్పండి? మీల్స్, టైప్స్ ఆఫ్ మీల్స్ చెప్పండి. బిర్యానీ అవి కాదు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్. ఇంతేనా? బ్రేక్ఫాస్ట్ అంటే ఎందుకు వచ్చింది? బ్రేక్ఫాస్ట్ అంటే నైట్ నుంచి మార్నింగ్ వరకు మనం ఫాస్టింగ్ ఉంటాం, ఏం తినకుండా. దాన్ని పొద్దున మనం బ్రేక్ చేస్తాం, తింటాం. అప్పుడు అది బ్రేక్ ఫాస్ట్ అయింది, అంటే ఫాస్ట్ ని బ్రేక్ చేసాము. అర్థమైందా? అందుకని బ్రేక్ఫాస్ట్. బ్రంచ్ ఎలా ఫామ్ అయిందంటే బ్రేక్ఫాస్ట్ లో నుంచి బిఆర్ ని, లంచ్ లో నుంచి యుఎన్సిహెచ్ ని ఫామ్ చేస్తే బ్రంచ్ వచ్చింది, బ్రంచ్. ఇక తర్వాత లంచ్ కామన్. డిన్నర్ అన్నా సప్పర్ అన్నా ఒకటే. డిన్నర్ యూకే వర్డ్, సప్పర్ అమెరికన్ వర్డ్, అంతే. డిన్నర్ వచ్చేసి ఇంగ్లీష్ అంటే యూకే వర్డ్, ఇంగ్లాండ్ వర్డ్. సప్పర్ అనే వాళ్ళు, సప్పర్ అనేది అమెరికన్స్ వాడతారు. ఇక స్నాక్స్ అనేది ఆఫ్టర్ లంచ్ ఈవినింగ్ టైంలో తీసుకునేది స్నాక్స్, ఇంతే. ఇది మీల్స్. వీటికి ముందట నో ఆర్టికల్ అన్నమాట. ఏవి వచ్చినా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా ఆర్టికల్ అసలు ఏమీ వాడకూడదు. నెక్స్ట్ ప్రాపర్ నౌన్స్ చెప్పుకున్నాం. ఏమిటి ప్రాపర్ నౌన్స్ లో? మన పేర్లకి ముందు ఆర్టికల్ వస్తుందా? రాదు. మీరు మీ పేర్లు, ఎవరి పేర్లైనా తీసుకోండి, ఆర్టికల్ అనేది అసలు వాడం, నో ఆర్టికల్. ఇక లాంగ్వేజెస్, మన భాషలకి ముందు కూడా నో ఆర్టికల్. ఎలాంటి ఆర్టికల్ ని మనం వాడం, వీటికి కూడా ఆర్టికల్ అనేది రాదు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, వీటికి కూడా ఎలాంటి ఆర్టికల్ ని వాడం. నెక్స్ట్ డిసిప్లిన్స్ అంటే ఏంటి? మ్యాథ్స్, ఫిజిక్స్. ఓకే, వీటికి ముందు కూడా ఎలాంటి ఆర్టికల్ ని మనం వాడకూడదు. ఓకే, అయితే ఈ ఎగ్జామ్షన్స్ కి మళ్ళీ ఎగ్జామ్షన్స్ ఉంటాయి.